నందిపేట్ మండలం కేదారేశ్వర ఆశ్రమం కేదారానంద స్వామి మా పూర్వాశ్రమంలో అందరూ ముద్దుగా పిలుచుకునే రాముల మహారాజ్ ఆశ్రమం నుంచి నందిపేట్ స్వాములు అందరూ కలిసి ఈరోజు శబరిమల యాత్ర బయలుదేరారు. ఈరోజు పరమేశ్వరుని ఆశీస్సులతో నందిపేట్ మండలంలో ఉన్నటువంటి నందిపేట్ విలేజ్, నందిపేట్ గ్రామం నుంచి మా స్వాములందరూ ఇరుముడి కట్టుకొని శబరీశ్వరుని దర్శనానికి ఇరుముడితో బయలుదేరారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే మా కేదారానంద స్వామి శుభాశిష్యులతో ప్రయాణం అందరికీ విజయవంతం కావాలని, ఆ స్వామి పరమేశ్వరుని ఆశీస్సులతో పాటు అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు దాదాపుగా 16 మంది స్వాములు శబరిమల వెళ్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆ పంబాబాలుడు అందరినీ చల్లని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మా ముందుగా కేదారానంద ఆశ్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మిస్తున్నాము. ఈ దేవాలయానికి మీరందరూ సహకరించి భగవద్బంధువులందరూ కూడా మా కేదారానంద స్వామి ఆశీస్సులు తీసుకుని కేదారానంద స్వామిని సంప్రదించి ఈ దేవాలయాన్ని పూర్తిగా మరొక సంవత్సర కాలంలో పూర్తి చేయాలనే సంకల్పంతో మా స్వాములందరూ దృఢ నిశ్చయంతో ఉన్నారు. అందరూ కూడా అయ్యప్ప స్వామి మాలదారులే కాకుండా ప్రతి హైందవ భక్తులు కూడా ఈ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవాలయం ఆల్రెడీ స్లాబ్ అయిపోయింది. 2వ అంతస్తులో దేవాలయం గర్భాలయాలు అన్నీ కంప్లీట్ కావచ్చున్నాయి. పని వేగవంతం కావాలంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి. కాబట్టి మీ అందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి దేవాలయం కేదారానంద ఆశ్రమంలో శివాలయంతో పాటు నవసిద్ధులతో పాటు ఆంజనేయ స్వామితో పాటు సరస్వతీదేవి, లక్ష్మీదేవి వీళ్ళందరితో పాటు మన అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మిస్తున్నాము. ఆ దేవాలయానికి మీరందరూ సహకరించి ఆ దేవాలయంలో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమస్త హిందూ బంధువులకి స్వాగత సుమాంజలితో అందరికీ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి.